కుప్పం అన్నా క్యాంటీన్ ఘటనపై సీఎం జగన్ కి కాల్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. కుప్పం అన్నా క్యాంటీన్ విషయంలో అమానుషంగా ప్రవర్తించింది సీఎం జగన్. అందుకే కాల్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. కుప్పం ప్రాంతంలో జరిగినటువంటి దాడికి విషయమై అభిమానులు కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు. అలాగే వీటికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే ప్రేక్షకులు కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీటి గురించి ఆలోచించుకుని చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ ఒక పక్క సినిమాలకి సంబంధించిన విషయాలపై ఎంతో సీరియస్ గా ఉంటే, మరి కుప్పంలో అన్నా క్యాంటీన్ వివాదం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ వెంటనే సీఎం జగన్ కి కాల్ చేశారట. మరి దీనికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని నిజంగా ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని, మరి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో అయితే మరి కాల్ చేసినట్టుగా అయితే సమాచారం. సో కాల్ చేసి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఇంకా జనసేన కూటమిగా ఉందని, ఇలా మీరు ఇబ్బంది పెడితే మాత్రం చాలా ఇబ్బందులు పడతాయని తెలిసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే వీటికి సంబంధించిన విషయాలు కూడా అందరూ ఎంతో రకాలుగా అయితే జూనియర్ ఎన్టీఆర్ తన తన తెలుగుదేశం పార్టీ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం మరి జూనియర్ ఎన్టీఆర్ జగన్ కి కాల్ చేసి అన్నా క్యాంటీన్లు కూలదోయడం అరాచకమని, ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా నేను కేంద్రం వరకు వెళ్లి ఇలాంటి మంచి కార్యాలు అడ్డుకుంటే మీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.